హలో ఎవ్రీవన్, రోడ్ సైడ్ బండి మీద అమ్మే మిర్చి బజ్జీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. ఎందుకంటే నాకైతే చాలా ఇష్టం అనమాట. సో అదే స్టైల్లో ఈరోజు మిర్చి బజ్జీని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ వీడియోని అయితే చూసేయండి. 1 కప్పు శనగపిండికి 3 స్పూన్స్ బియ్యం పిండిని యాడ్ చేసుకొని, టేస్ట్కి సరిపడ్డ సాల్ట్, కారం యాడ్ చేసుకొని, లాస్ట్లో కొంచెం వంట సోడా కూడా వేసి 1 స్పూన్ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈలోపు వాష్ చేసి పెట్టుకున్న మిర్చిని మధ్యలో కట్ చేసి వామును యాడ్ చేయండి. ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మొత్తం మిర్చిలోకి వామ్ని యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆ పిండిని ఒక గ్లాస్లోకి తీసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల మిర్చి అనేది ఆ పిండిని బాగా పడుతుందన్నమాట. పిండిలోకి బాగా మునుగుద్ది, వేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుందన్నమాట. సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఒకటి బజ్జీని వేసుకోవడమే. రైనీ సీజన్లో ఏంటి, వెదర్ ఏమైనా కూల్గా ఉన్నప్పుడు ఏంటి, ప్రతి ఇంట్లోని కామన్గా చేసుకునే రెసిపీ మిర్చి బజ్జీ కదా. మరి ఇంకెందుకు లేటు, ఈ టిప్స్ ఫాలో అయిపోయి మీ ఇంట్లో కూడా చేసేసుకోండి. అందులోని ఇది రైనీ సీజన్ కాబట్టి అందరూ కూడా చేసుకునే రెసిపీ కాబట్టి ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా కలర్ ఏంటి, ఆ టెక్స్చర్ ఏంటి, అచ్చం రోడ్ సైడ్ బండి మీద ఏ విధంగా అయితే ఉంటుందో బజ్జీ అలానే ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, బయట క్రిస్పీగా ఆయిల్ ఏం పీల్చుకుంటా మంచి కలర్తో ఉన్నాయి కదా. ఇంకెందుకు లేటు, దీంట్లోకి చిన్నగా ఆనియన్స్ని కట్ చేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో లెమన్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని అలా కట్ చేసి పెట్టుకున్న బజ్జీలోకి వేసుకొని తింటే అద్దరిపోతుందన్నమాట. కూల్ క్లైమేట్లో వేడి మిర్చి బజ్జీ ఉఫ్ అని ఊదుకుంటూ తింటే మీరు కూడా వెంటనే ట్రై చేసేయండి ఈ టిప్స్తో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అయిపోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. అలానే మా మామయ్య గారు అయితే మాత్రం చాలా బాగా ఇష్టంగా తిన్నారనమాట. నేను అస్సలు అనుకోలేదు, ఎందుకంటే మా మామయ్య గారు ఎప్పుడు కూడా తిన్నారనమాట ఇలాంటివన్నీ. కానీ ఈరోజు మాత్రం బాగా తిన్నారు. అంతేకాదు ఆయనకి దీంతో పాటు ఏదో మిస్ అయిందంట, అది కూడా వినేయండి మీరు. ఎలా ఉన్నాయి మామయ్య గారు? ఓకే, బాగున్నాయి అయితే. ఈ టైంలో పంపించి ఇంకా బాగుందమ్మా. అలాగే తెద్దాం. సో ఇలా మా ఈవినింగ్ అయితే గడిపేసామన్నమాట. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అయిపోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.